హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మధురిమలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ప్లీజ్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఇక్కడ బాగా వర్షం పడుతుంది అండ్ అలాగే ఉరుములు కూడా బాగా వస్తున్నాయి. కొంచెం అడ్జస్ట్ అయిపోండి. ఇక లేట్ చేయకుండా మన స్టోరీలోకి వెళ్ళిపోదామా? డెవిలిష్ ఇష్క్ ఎపిసోడ్ 15. దేవుడా, ఎందుకు నాకు ఇలా అనిపిస్తుంది? తినే అన్విక అయితే ఎంత బాగుండేది. లేదు, శ్రీనిక ఈ రోజు నుంచి నా సొంత చెల్లి అన్వికాని ఎలా అయితే చూసుకునేవాడినో ఇక నుంచి శ్రీనికాని కూడా అలాగే చూసుకుంటాను అనుకుంటూ ఉన్నాడు. తనకి తెలియకుండానే తన కళ్ళు వర్షిస్తున్నాయి. అన్నయ్య, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? కంగారుగా అడిగింది శ్రీనిక. ఏం లేదురా అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని శ్రీనిక నుదుటిన ముద్దు పెట్టుకున్నాడు. శ్రీనికకి కూడా తనకి తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంకా చాలరా, ఇలారా, వచ్చి కూర్చో అంటూ తనని తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు. ఇప్పుడు చెప్పు, చిన్నప్పటి నుంచి ఎక్కడుండేదానివి? చిన్నప్పుడు నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆశ్రమంలోనే ఉన్నాను. నా స్కూలింగ్ అంతా కూడా గవర్నమెంట్ స్కూల్స్లోనే జరిగింది. ఇక స్కూలింగ్ అయిపోయాక 10th స్టేట్ ఫస్ట్ రావడంతో ఇంటర్మీడియట్ ఒక కార్పొరేట్ కంపెనీ నన్ను చదివించింది. ఇక నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఆ కార్పొరేట్ కంపెనీ దివాలా తీసేయడంతో మళ్ళీ కొంచెం ఇబ్బంది అయింది. కానీ 3rd ఇయర్ నుంచి నన్ను మీరే చదివిస్తున్నారన్నయ్య చెప్పింది శ్రీనిక. నాకు అర్థం కాలేదురా, ఆశ్చర్యంగా అనుమానంగా అడిగాడు సూర్య. అంటే అన్నయ్య, నేను ఈ కంపెనీ ఇస్తున్న స్కాలర్షిప్ ద్వారానే నా బీటెక్ కంప్లీట్ అయింది. ఇంకా బతకడానికి అంటే పార్ట్ టైం జాబ్ చేసుకునేదాన్ని. అప్పటి నుంచి నాకు మీరంటే ఇష్టం. లైక్ యు ఆర్ మై రోల్ మోడల్ చెప్పింది సూర్య వంక చూస్తూ. అవునా, నాకు ఇది అస్సలు తెలీదురా. లేదంటే నిన్ను నేను 2 years బ్యాకే కలిసేవాడినేమో అన్నాడు శ్రీనిక తల నిమురుతూ. అన్నయ్య, అది నిజమే. అప్పుడు మనం 2 years బ్యాక్ కలిసేవాళ్ళం. అప్పటి నుంచే మనం అన్నా చెల్లెలం అయిపోయేవాళ్ళం. మరి నీ గోల్ ఏంట్రా? నా గోల్ అంటే ఒక అనాథాశ్రమం, ఒక ఓల్డేజ్ హోమ్ పెట్టి నాలాగా నిస్సహాయ స్థితిలో ఉండే వాళ్ళని ఆదుకోవాలి అని చిన్నప్పటి నుంచి కోరిక. ఆ కోరిక నెరవేర్చుకోవడానికి ఇప్పటి నుంచి డబ్బులు దాచుకుంటున్నాను. మనం బయట అలా వెళ్తాం కదా, ఎంతమంది ఉంటారో వాళ్ళని చూసిన ప్రతిసారి నాకు అనిపిస్తుంది, ఒకవేళ నన్నెవరూ ఆశ్రమంలో చేర్చకపోయి ఉంటే వాళ్ళలాగే నా పరిస్థితి కూడా ఉండేదేమో అని అంటూ ఉండగానే తన నోటికి చేతిని అడ్డు పెట్టాడు సూర్య. అలాంటి మాటలు ఎప్పుడు మాట్లాడకు తల్లి అంటూ ఎమోషనల్ అయ్యాడు. అలా ఏం లేదులే అన్నయ్య అంటూ చాలాసేపు సూర్యతో మాట్లాడుతూ గడిపేసింది. కొంతసేపటికి నిద్ర లేచిన అక్కి సూర్య దగ్గరికి వెళ్ళింది. అక్కడ సూర్య, శ్రీ ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ ఉండడం చూసి, ఏంటి, నేను లేకుండా అన్న చెల్లెలు ఇద్దరూ మాట్లాడుకుంటున్నారా? మరి నేను నా తమ్ముడు ఏమవ్వాలి? సూర్యకి ఇంకోవైపు చూస్తూ కూర్చుంది అడిగింది. మాకు మీ ఇద్దరి సంగతి తెలీదు, మెయిన్గా వాడి సంగతి అన్నాడు సూర్య. అన్నయ్య, మనం వదినని కూడా మన పార్టీలోకి తెచ్చుకుందాం. ఆ వేస్ట్ ఫెలో ఒక్కడే ఒక పార్టీ అంది శ్రీనిక కచ్చిగా. అయినా అసలు వాడితో నీకున్న గొడవ ఏంటి చెప్పు అడిగింది అక్షర బుగ్గల కింద చేతులు పెట్టుకొని. గొడవ ఏంటా? బీటెక్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు తగులుకున్నాడు. ఇప్పటికీ కూడా నన్ను వదలడం లేదు. ప్రేమ 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 అంటూనే ఉంటాడు. తెలుసా అన్నయ్య, వాడికి అమెరికాలో ఇంతకంటే బెటర్ ఆఫర్ వచ్చింది. కానీ నా కోసం అని చెప్పేసి లాస్ట్ మినిట్లో ఈ కంపెనీకి అప్లై చేసి నాతో పాటు జాబ్లో జాయిన్ అయ్యాడు అంది శ్రీనిక. అందులో నాకు తనకి నీ మీద ఉన్న ప్రేమ కనిపిస్తుంది. నువ్వెందుకు అర్థం చేసుకోవట్లేదు అడిగింది అక్షర. ఆ మాటకి అక్షర వైపు చూస్తూ ఉండిపోయింది శ్రీనిక. ఏమైంది నా వైపు అలా చూస్తున్నా? నేను చెప్పిన దాంట్లో నీకేమైనా తప్పు కనిపించిందా అనుమానంగా అడిగింది అక్షర. అలా ఏం లేదు వదిన, కానీ నా గోల్ వేరు. నాకు ఈ పెళ్ళి, లవ్, రిలేషన్షిప్ వాటి మీద ఇంట్రెస్ట్ లేదు. అందుకే నో చెప్పేశాను అంది శ్రీ. అలా అంటావా? కానీ నాకెందుకో అమర్ నీకు పర్ఫెక్ట్ అనిపిస్తుంది. ఒకసారి తన గురించి ఆలోచించి చూడు. అంటే ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే, జస్ట్ నాకు అనిపించింది చెప్తున్నాను అంతే. అయినా పండు, నాకు తెలుసు నా చెల్లికి ఎవరు పర్ఫెక్ట్ అనేది. అమర్ నిజంగా తనకి పర్ఫెక్ట్ అనిపిస్తే నేనే దగ్గరుండి వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తాను అన్నాడు సూర్య. ఆ మాటకి సూర్య వైపు చూస్తూ ఉండిపోయింది శ్రీనిక.
ఏమైందిరా, ఎందుకు అలా చూస్తున్నా అడిగాడు సూర్య. అన్నయ్య, నేను మీకు అంత క్లియర్గా చెప్పాను కదా నాకున్న గోల్ అది అని, మళ్ళీ మీరు ఇలా మాట్లాడతారేంటి? అలా కాదు, పెళ్ళికి ఎప్పుడూ మన డ్రీమ్స్కి గోల్స్కి అడ్డు రాదు, అర్థమైందా? అయినా ఇవన్నీ ఎప్పుడో మాటలు కదా, ఇప్పుడెందుకు అంటూ ఉండగానే అక్కడికి వచ్చాడు అమర్. నేను లేకుండా మీ ముగ్గురు మాట్లాడేసుకుంటున్నారా? ఏడుస్తున్నట్టు ఎక్స్ప్రెషన్ ఇస్తూ అడిగాడు. ఎరా, నువ్వేమన్నా కొత్త పెళ్ళి కొడుకువా? నీ రూమ్లో నువ్వుండి మళ్ళీ మమ్మల్ని అంటావేంటి అడిగాడు సూర్య. ఎందుకో సూర్యాని చూస్తూ ఉంటే ఇందాక తను ఫోన్లో మాట్లాడిన మాటల గురించి గుర్తొస్తూ ఉండడంతో కొంచెం కోపమే వస్తుంది. తనకి తెలియకుండానే అక్కిని తన సొంత అక్కగా భావించడం మొదలుపెట్టాడు. సూర్య కొంచెం సేపు వాళ్ళతో మాట్లాడి, రేపు మీరు చేయాల్సిన వర్క్ నేను ఇప్పుడే చెప్తున్నాను. నేను రేపు కొంచెం పని మీద బయటకు వెళ్తున్నా, సో రావడానికి కుదరదు, ఒక 2 days పడుతుంది. పండు, నువ్వు కూడా జాగ్రత్తగా ఉండు. మీరు ఈ 2 days వర్క్లో ఏం చేయాలో నేను చెప్పేసి వెళ్తాను. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు అక్షరాన్ని అడిగి తెలుసుకోవచ్చు, తనకి కూడా దాని మీద నాలెడ్జ్ ఉంది అంటూ చెప్పడంతో సరే అన్నయ్య అంది శ్రీనిక. అమర్ కూడా తల గుండ్రంగా ఊపడంతో ఓకే అంటూ నెక్స్ట్ డే తను వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాడు. అక్షర, శ్రీనిక డిన్నర్ వండడానికి కిందకి వెళ్ళిపోయారు. అసలు ఆ సూర్యగాడికి ఎంత ధైర్యం! నా కూతుర్నే కిడ్నాప్ చేసి ట్రాప్ చేస్తాడా? అయినా అసలు వాడి గురించి అక్షరాకి నిజం తెలిసిపోయిందా? అందుకేనా వాడి మీద అంత ప్రేమ చూపిస్తుంది? లేదంటే వీడు తన ఐడెంటిటీ చెప్పకుండానే తను అంత ప్రేమ చూపిస్తుందా? అసలేంటిది? దీనికి ఆన్సర్స్ నాకు ఎక్కడ దొరుకుతాయి? వాడేమో నా కూతుర్ని ఏం చేస్తాడో ఏంటో. వాడు అసలే నా మీద ఫుల్ కోపంతో ఉన్నాడు. నా మీద కోపం మొత్తం నా కూతురు మీద చూపించాడు కదా. అయినా ఆ త్రిపురకి ఏమైంది? ఏదో తెలిసినట్టు మాట్లాడుతుంది. నా గురించి ఏం తెలిసింది అనుకోగానే, లెక్కలేనన్ని పాపాలు చేసావు, అందులో ఏది తెలిసిందో అని నువ్వు ఆలోచించడం మొదలెడితే నీ జీవితకాలం సరిపోదు, అన్ని ఘోరాలు చేసావు వినిపించింది ఒక స్వరం. బయట ఒక ఖైదీ భూపతి సెల్ ముందు నిలబడి ఉండడంతో, నువ్వా? అయినా నువ్వెప్పుడొచ్చావు జైలుకి? నిన్ను చంపడానికి వచ్చాను భూపతి. నిన్ను చంపడమే నా జీవితాశయం. నాకంటూ ఎవ్వరూ లేకుండా చేశావు కదరా. నా చెల్లి నీ గురించి తెలియక నిన్ను ప్రాణానికి ప్రాణంగా ప్రేమిస్తే దాన్ని మోసం చేసి దానితో ఒక బిడ్డని కని అది ఎవరో తెలీదు అన్నావు. నీ భార్య ముందు నిజం బయట పెడుతుంది అన్న భయంతో నీ కన్న కొడుకుని, నిన్ను ఎంతో ప్రేమించిన నా చెల్లిని చంపేశావు కదరా. ఆ రోజే ఫిక్స్ అయిపోయాను నీ చావు నా చేతిలోనే అని. అయినా నీకు ఒక అద్దిరిపోయే బంపర్ న్యూస్ ఒకటి చెప్పనా? నువ్వు చంపేశావు అనుకున్న నీ కొడుకు, సారీ నా మేనల్లుడు చచ్చిపోలేదురా, బతికే ఉన్నాడు. నేనే వాడిని కాపాడి, మేనమామని ఉన్నా కూడా వాడి ప్రాణాలు కాపాడుకోవడం కోసం వాడిని ఎవ్వరూ లేనట్టు అనాథాశ్రమంలో చేర్పించాల్సి వచ్చింది అన్నాడు అతను బాధగా, కోపంగా. ఆ మాటలు విన్న భూపతి ఒక్కసారిగా షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావురా? అయినా కృష్ణవేణి కొడుకు బ్రతికే ఉన్నాడా అడిగాడు భూపతి కోపంగా. అవును, నువ్వు చచ్చిపోయాడు అనుకున్న నీ కొడుకు బ్రతికే ఉన్నాడు, ఇప్పుడు చాలా సేఫ్గా ఉన్నాడు అన్నాడు అతను. తప్పు చేశావురా, నాకు వాడు బ్రతికే ఉన్నాడు అన్న నిజం చెప్పి తప్పు చేశావు. ఇక వాడిని ఆ దేవుడు కూడా కాపాడలేడు. నిజంగా నీకు అంత నమ్మకం ఉందా? ఇప్పుడు నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా? నీ మొగుడి దగ్గర. నీ మొగుడు ఎవరో తెలుసా కదా నీకు? నీ మేనల్లుడు సూర్య దగ్గరే ఉన్నాడు అన్నాడు అతను సీరియస్గా. ఆ మాటలు విన్న భూపతికి ఒక్కసారిగా గుండె ఆగినంత పని అయింది. ఇప్పుడు వాడికి నిజంగా నా గురించి తెలిసిపోయిందా? లేదంటే నార్మల్గానే తన దగ్గర చేరాడా? ఒకవేళ సూర్యకి నిజం తెలిసిపోయి ఉంటే వాడి విషయం కూడా ఎత్తకుండా ఉండడు. లేదు, అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి, కానీ నాకెలా తెలుస్తుంది అనుకుంటూ ఆలోచిస్తూ ఉన్నాడు భూపతి. ఆలోచిస్తూ ఉన్న భూపతి మొహం మీద చిటికెలు వేస్తూ, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? నీ మొగుడికి, అదే నీ అల్లుడికి నిజం తెలిసిపోయిందేమో అని భయపడుతున్నావా? తెలీదురా, ఎందుకంటే అమర్కి కానీ సూర్యకి కానీ నీ భాగోతం తెలీదు, కానీ సూర్యకి నేనే చెప్పేస్తాను, అప్పుడు ఉంటుందిరా నీకు అన్నాడు అతను క్రూరంగా నవ్వుతూ. అది విన్న భూపతి గారికి ముందుటున్న చెమటలు పట్టడం మొదలైంది. అయ్యో, చెమటలు పడుతున్నట్టున్నాయి, చూసుకో, నేను సూర్యకి ఇన్ఫర్మేషన్ పాస్ చేసే పనిలో ఉంటా. అండ్ ఏమైనా తినాలి అనిపిస్తే ఎవరికైనా చెప్పి తెప్పించుకొని తిను. తర్వాత ఇంకో 2 రోజుల్లో నిన్ను చంపేస్తాను కదా, అందుకే ఏమైనా కోరికలు ఉంటే తీర్చేసుకో అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతను.
వెళ్తున్న అతని వైపే చూస్తూ కోపంతో ఊగిపోతూ ఉన్నాడు భూపతి. వెంటనే ఏదో ఆలోచన వచ్చినట్టు తన దగ్గర ఉన్న చిన్న కీప్యాడ్ ఫోన్ తీసి అతనికి కాల్ చేశాడు. హలో భూపతి, చెప్పు. నువ్వు ఏం చేస్తావో నాకు తెలీదు. నన్ను బయటకు తీసుకొని రాకముందే నువ్వు నాకు ఇంకొక హెల్ప్ చేయాలి. ఇక్కడ జైల్లో ఒకడున్నాడు, వాడి పేరు కేశవ. ముందు నువ్వు ఎలాగైనా వాడిని చంపేయాలి. లేదంటే నా గురించి ఎవ్వరికీ తెలియని ఒక పెద్ద రహస్యం వాడి ద్వారా సూర్యకి తెలుస్తుంది. నువ్వు ఎలాగైనా సహాయం నాకు చేసి పెట్టాలి అన్నాడు భూపతి. సరే, రేపు సాయంత్రంకి వాడి చావు న్యూస్ నువ్వు వింటావు. అయినా జైల్లో ఈ మధ్య కొట్లాటలు జరిగి చాలా రోజులైంది. నీ పుణ్యమా అని ఇప్పుడు మళ్ళీ అవే కొట్లాట్లు వస్తాయి అంటూ క్రూరంగా నవ్వుకుంటూ కాల్ కట్ చేశాడు అతను. ఆ మాటలు విన్న భూపతి కూడా గట్టిగా నవ్వుతూ, రే కేశవ, ఈరోజు లేదంటే రేపట్లో నువ్వు చస్తావు. నేను బయటికి అడుగుపెట్టిన మరుక్షణం ఆ నా కొడుకు, వాడి పేరు ఏదో చెప్పావురా అనుకుంటూ ఒక 5 నిమిషాలు ఆలోచించుకొని, గుర్తొచ్చింది, అమర్గాడు, వాడు కూడా చస్తాడు అనుకున్నాడు భూపతి. ఇంకా ఉంది, ఇంకొక విషయం. నాకు తెలుసు బాగా డిస్టర్బెన్స్ వచ్చింది అని. మీకు వాయిస్ క్లారిటీ ఉంది అంటే ఓకే, లేదు అంటే రేపు ఇదే ఎపిసోడ్ మళ్ళీ రీషెడ్యూల్ చేయమంటే మళ్ళీ ఒకసారి చేస్తాను. ఓకేనా? ఇక ఉంటాను. బాయ్ బాయ్.